ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం జరిగింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యూటర్న్ తీసుకుని సైకిల్ ఎక్కేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సన్నిహితుడైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రూటు ఎందుకు మార్చారన్నదే ఇప్పుడు ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే ఇప్పుడెందుకు వదిలేశారనే దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమైంది. టీడీపీకి పీకే సపోర్టు చేయడం అధికార వైసీపీలో కలకలం రేపింది. ఏపీ సీఎం జగన్ తనను అవమానించారని మనస్తాపం గురైన పీకే టీడీపీ గెలుపు కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వైసీపీ వర్గాలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తూ ఉన్నాయి. పరిపాలనా పరమైన అంశాల్లో పీకే జోక్యం చేసుకుంటూ ఉండడంతో జగన్ వారించారని చెబుతున్నారు. అది అవమానించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చాలా కాలం జగన్ తో పీకే సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. పలుసార్లు విజయవాడ వచ్చి సీఎం జగన్ ను కలిశారు. జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా పీకేతో టచ్ లో ఉన్నారు. అయితే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో వైరం వద్దని, అతనిపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల రానున్న ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోతావని జగన్ ను ప్రశాంత్ కిషోర్ హెచ్చరించినట్టుగా తెలిసింది. పవన్ విషయంలో పీకే మాటను జగన్ అస్సలు పట్టించుకోలేదని చెప్తున్నారు. 3 రాజధానుల ఏర్పాటు ఆలోచన మంచిది కాదని జగన్ కు పీకే సూచించారని అంటున్నారు. దాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదని పీకే సలహా ఇచ్చారట. ఇతరత్రా పరిపాలనా పరమైన అంశాల్లో జగన్ కు పీకే సలహాలు ఇచ్చారట. అయితే పీకే ఇచ్చిన సలహాలను జగన్ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో తన మాటను లెక్క చేయకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న పీకే వైసీపీకి బై బై చెప్పేశారనే టాక్ వస్తోంది. జగన్ మేలు కోసమే తాను సలహా ఇచ్చినా అవమానించేలా వ్యవహరించారని పీకే చెబుతూ ఉండగా, కేవలం రాజకీయ పరమైన సూచనల వరకే పరిమితం కావాల్సిన పీకే అందుకు విరుద్ధంగా పరిపాలనా విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎలా అని జగన్ టీం చెబుతోంది. సోషల్ మీడియా వరకు చూసుకోవాలని, అంతకు మించి మీ జోక్యం అవసరం లేదని, పాలనా పరమైన అంశాల్లో సలహాలిచ్చే స్థాయి కాదని తెలుసుకోవాలని పీకేకి గట్టిగానే జగన్ క్లాస్ తీసుకున్నట్టుగా సమాచారం. ఎన్నికల సమయంలో వ్యూహకర్తగా నియమించుకున్నానే తప్ప ఆ తరువాత ప్రభుత్వంలో సలహాదారుడి పాత్ర పోషిస్తే ఎలా అనేది జగన్ ప్రశ్న. మొత్తానికి జగన్ పీకే మధ్య ఈగో సమస్యే విడిపోవడానికి కారణమైందని తెలుస్తోంది. జగన్ పై కోపంగా ఉన్న పీకే వైసీపీని ఓడించడానికి కసిగా పనిచేయాలనే పట్టుదలతో ఉన్నారని అంటున్నారు. టీడీపీ కోసం పీకే ఎలా పని చేయనున్నారు, ఎలాంటి ప్లాన్ అమలు చేయనున్నారో చూడాలి మరి.